నమస్కారం. డ్యూటీ మీడియా ప్రేక్షకులకు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ప్రజలకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అంశం మీద చర్చించుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఈ తరుణంలో మరో 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పినపాక నియోజకవర్గంలో పర్టికులర్గా పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే 2 పర్యాయాలు సారపాక గ్రామ సర్పంచ్గా పనిచేసిన దరావత్ చందు నాయక్ చాలా కాలం తర్వాత నూతన సంవత్సర సందర్భంగా ఒక సందేశాన్ని ఇస్తూ ప్రజల్లో మమేకం అవడానికి ఈ నూతన సంవత్సర అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పొచ్చు. అఖండ సారపాక గ్రామ పంచాయతీకి 2 పర్యాయాలు దరావత్ చందు నాయక్ సర్పంచ్గా పనిచేశారు. ఐటీసీ పిఎస్పిడి కార్మిక సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఐఎన్టీసీ మిత్రపక్షాల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. తాజా వార్తల కోసం దివిత్య మీడియాను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానివ్వండి, ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది సారపాకు ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి కార్మికులైతేనే, ఉద్యోగులైతేనే, అధికారులైతేనే ఇక్కడ సారపాకలో ఉన్న ఐటీసీ కాగిత పరిశ్రమలో పనిచేయడానికి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దివిటి మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 40,000 పైగా జనాభా ఉన్న సారపాక గ్రామ పంచాయతీకి చందునాయక్ సర్పంచ్గా 2 పర్యాయాలు పనిచేశారు. అంతకుముందు ఆయన తండ్రి దివంగత దరావత్ రాజు గారు కూడా 3 పర్యాయాలు సర్పంచ్గా పనిచేశారు. ఈ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోని వ్యక్తిగా చందు నాయక్ గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్గా ఉన్నారు. అంటే ఆయన వ్యూహం లేదా ఆయన కుటుంబ పరిస్థితులు, ఇతర బాధ్యతల వల్ల అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా మీడియా ద్వారా ప్రజల ముందుకు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రాంత దుస్థితి మీద ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన ముఖ్యమైన ఓ సమస్యను సృజించారు. జనం ముందుకు మీడియా ద్వారా ఆయన వచ్చి సందేశం ఇవ్వడానికి కారణం ఏంటి అనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తూ ఉంది. ఐటీసీ పిఎస్పిడి కార్మిక సోదర సోదరీమణులకు మరియు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. దివిటి మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చర్చనీయాంశం కూడా అయింది. ఈ పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారనేది మనకున్న సమాచారం. 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పార్లమెంటు టికెట్ కోసం ఏ పార్టీ తరఫునైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అనే ప్రశ్న కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ముఖ్యమైన నాయకుడిగా ఉన్నప్పటికీ కొంతకాలం నుంచి, అంటే కొన్ని సంవత్సరాల నుంచి స్వతంత్రంగానే రాజకీయంగా ఆయన వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. ఒకసారి పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయన మళ్ళీ మీడియా ముఖంగానైనా జనం ముందుకు రావడానికి ఆయన వ్యూహం ఏంటనే దాని మీద ప్రస్తుతం ఈ ప్రాంతంలో, ముఖ్యంగా పినపాక, భద్రాచలం, ఆయనకు పరిచయాలున్న ఇల్లందు నియోజకవర్గాల్లో, ఈ 3 నియోజకవర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏం సందేశం ఇచ్చారనేది ఒకసారి ఆయన మాటల్లోనే విన్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సారపాక, భద్రాచలం
పరిసర ప్రాంత ప్రజలకు, యువకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున మీకు ఒక విషయం చెప్పాలనేటటువంటి ఒక ఆలోచనతో, ఆతృతతో మీ ముందుకు వస్తున్నాను. ఈ ప్రాంతం భద్రాచలం ప్రాంతం అనేది ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశము. ఈ ప్రాంతంలో మనం అందరం ఉంటున్నాము, అది మన అదృష్టము. రాముడు తిరిగినటువంటి ప్రాంతంలో బయట రాష్ట్రాల నుండి, బయట ఎక్కడెక్కడ నుండో వచ్చి కొంతమంది దుష్టశక్తులు గంజాయి అనే పేరు మీద తీసుకొని ఇక్కడ దొరుకుతూ భద్రాచలం అడ్డా గంజాయి అని చెప్పేసి ఒక పేరు మరకని భద్రాచలానికి పూశారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న యూత్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత గొప్పవాళ్ళం అనేది మన చదువు మనకి సంస్కారం నేర్పించినట్టు, చదువుతో మీ యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడం మంచిది. కానీ ఎవరో ఈజీ మనీ కోసం తక్కువ టైంలో మనం డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఎంతో కష్టపడి తినక పెంచినటువంటి తల్లిదండ్రులు బాధను కూడా అర్థం చేసుకోకుండా యూత్ పెడదారిన పోతూ అనేక రకాలుగా ఇవాళ చూసుకుంటా పోతే కొత్త సంవత్సరం వస్తుంది అనగానే 31వ తారీఖున మనం ఏదో ఎంజాయ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు విని ఒళ్ళు మరిసి మరి ఈ రోజున తెలిసి తెలియక అనేక రకాలుగా ఇబ్బంది అయ్యి ఎంతోమంది యూత్ చిన్న వయసు 20-25 సంవత్సరాల్లో యాక్సిడెంట్లు అయ్యి చనిపోతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు బయటికి వచ్చే ముందు ఒకసారి తల్లిదండ్రులని, మీకు ఉన్నటువంటి శ్రేయభిలాషను గుర్తు చేసుకొని 31వ తారీఖుని గడపండి. అలాగే 2024ని మీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం ఆస్వాదించినట్టుగా, స్వాగతించినట్టుగా తీసుకోండి. ఈ ప్రాంతం సారపాక భద్రాచలం అనేది గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు అవి ఇవి ఈ ప్రాంతంలో దొరుకుతున్నాయి అనేటటువంటి పేరు ఇది మనందరికీ అవమానకరం. కాబట్టి దీన్ని పారదోలడానికి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా స్వచ్ఛందంగా నడుము కట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి చేదోడు వాదోడుగా ఉండి మరి దీన్ని నిర్మూలించేంత వరకు మనం అందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఈ ప్రాంతంలో మనం అందరం గర్వంగా ఫీల్ అయ్యి మన ప్రాంతంలో నుండి దోచుకుపోతున్నటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని మన ప్రాంతం కోసం మనం అందరం కూడా ఇక్కడ మనమే దాన్ని కాపాడుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి యూత్ అందరూ కూడా మంచిగా చదివి ఇక్కడ చాలామంది ఈ ప్రాంతం సారపాక భద్రాచలం నుండి గొప్పగా చదివి డాక్టర్లు, గొప్పగా ఐఏఎస్, అలాగే అనేక సెంట్రల్ స్టేట్ సర్వీసులో వెళ్ళినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే చాలా చిన్న విద్యా సంస్థలు పోయి పెద్ద విద్యా సంస్థలు మన సారపాక భద్రాచలానికి వస్తూ ఉన్నాయి. ఎక్కడో పోయి చదివే పరిస్థితి లేకుండా ఇక్కడే చదివించుకునే అవకాశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో పిల్లలు, ముఖ్యంగా యూత్ ముందుకు వచ్చి ఎంతో ఎదిగిన పిల్లలు మనకు ఉన్నారు. భద్రాచలం సారపాక చూస్తే చాలా యూత్ ఉన్నారు. యూత్ అందరూ కూడా తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి యూత్ అందరూ ముందుకు వచ్చి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్ని అరికట్టి సొసైటీకి ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024 తెలియజేసుకుంటున్నాను. మీ చందు నాయక్, మాజీ సర్పంచ్ సారపాక. అనునిత్యం నూతన వాస్తవ వార్తలతో మన ముందుకు వస్తున్న దివిటీ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.